గ్రంథంలోంచి యోబు గ్రంథం 22వ అధ్యాయం మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. నీవు నీతిమంతుడివై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా, నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరం. ప్రభునందు ప్రియులారా, మనం వరుసగా ఈ యోబు గ్రంథంలో ఉన్న సంగతులు ధ్యానం చేస్తున్నాం. చెప్పండి. శ్యామ్ బ్రదర్ ఫోన్ చేయండి. అలాగే చేస్తున్నారు. ఇక్కడ యోబు స్నేహితులు యోబును నీతి విషయంలో ఆరోపిస్తున్నారు. అతడు పాపి అని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వనీతి కలిగించటం. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆరోపించబడతాడో అతడు క్రియల మూలముగా నీతిని వెతుకుతాడు. స్వనీతి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి మూలం కలుగుతుంది. అందుచేత ఈ యోబు స్నేహితులు ఆదరణకు కర్తలు కాదు అని మనం యోబు పలకగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు శ్రమకే గాని బాధకే కర్తలు గాని ఆదరణ కర్తలు కాదు అని యోబు పలికిన మాట మనం ముందుగా ధ్యానం చేశాం. మన ఆదరణ కర్త మనకు స్వనీతి కలిగించడం. ఎందుకంటే ఆయన నీతిని గూర్చి మనల్ని ఒప్పింపజేస్తాడు. ఈ అధ్యాయంలో చూడండి, యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇక్కడ ఏముందంటే 22వ అధ్యాయం వచ్చిన 14 13. దేవునికి ఏమి తెలియను, గాఢాంధకారములో నుండి ఆయన న్యాయం కనుగొనునా, గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా ఉన్నవి, ఆయన చూడలేడు, ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకుంటున్నావు. అంటే దేవుడు నన్ను చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు అని ఈ ఎలీఫజు యోబుతో మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎంత దగ్గరగా చూస్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వానికి కూర్చున్నాడు. దేవుడు ప్రభు అయిన క్రీస్తును మన పక్షంగా చూస్తున్నాడు. అయితే ఆ క్రీస్తు మనకు కనపడట్లేదు. ఎందుకంటే అపోస్తల కార్యాల గ్రంథం చూడండి. ఇప్పుడు 1వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైనప్పుడు ఒక మేఘము ఆయన కనబడకుండా తీసుకొని వెళ్ళిపోయింది. 11వ వచనంలో గలిలయ మనుషులు ఇంకా తేరి చూస్తున్నారు. మేఘము ఆయనను కనబడకుండా తీసుకొని వెళ్ళిపోయింది. అయితే వినండి, ఇప్పటి నుంచి లోకం ఆయనను చూడదు, కానీ మీరు నన్ను చూతురు అన్నాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆ మాట చూడండి. ఒక మేఘం ఆయనను కనపడకుండా తీసుకెళ్ళింది. కానీ అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో లేదా అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో 56 చూడండి. 56. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. ఈయన ఎలా చూశాడు? 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తుని చూడడానికి మనకు అవకాశం దొరికింది. యేసుక్రీస్తుని లోకం ఇప్పుడు చూడట్లేదు, కానీ మనం పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తుని చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తును మనం ఎలా చూస్తున్నామంటే
యోహాను సువార్త 16వ అధ్యాయం, ఒకసారి ఈ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం వచనం 9 చదువుదాం. 9. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. ఇలా రాయబడింది చూడండి. మీరిక నన్ను చూడరు గనుక, అంటే యేసుక్రీస్తుకి మనకు కనపడ్డు. కాబట్టి మనం అందరం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు మనకు కనబడట్లేదు కనుక ఆయన మనకు దూరంగా ఉన్నాడు అనుకుంటాం. కానీ ఆయన మనకు దూరంగా లేడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన దేవునికి మన పక్షంగా కనబడడానికి వెళ్ళిపోయాడు. ఫిబ్రవరి 9:24 దేంతో వెళ్ళాడు? మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను అనే మాట ఫిబ్రవరి 9:12 చూస్తుంది. ఫిబ్రవరి 12:24 ఏముంది? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తంతో ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు మన కంటికి కనబడుతున్నాడా? ఆయన దేహాన్ని బట్టి దూరంగా ఉన్నాడు, కానీ ఆత్మను బట్టి ఆయన మనతోటే, మనలోనే ఉన్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో ఏం రాశాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ భయం కలిగిన వారమై ఉన్నామన్నాడా? ఎల్లప్పుడు పిరికి వారమన్నాడా? కాదు, ఎల్లప్పుడూ నువ్వు ధైర్యం గలవారమై ఉన్నామన్నాడు. దేహాన్ని బట్టి ప్రభు దూరంగా ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడు? దేవుని ఎదుటున్నాడు. ఎవరి కొరకున్నాడు? నా కొరకున్నాడు. అంచేత నాకు అది సంతోషమే. చెప్పండి, ప్రభు మనకు సమీపంగా లేడు, దేహాన్ని బట్టి దేవుని ఎదుర్కొంటున్నాడు. అది మనకు సంతోషమా కాదా? మనం ఎలా అనుకుందాం? కొన్నిసార్లు ఏమనుకుంటామంటే వ్యక్తులు మనతో ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ వారు తనతో ఉంటే బాగుంటుందని ప్రభు వారిని తీసుకెళ్ళిపోయాడు. వ్యక్తులు మనతో ఉంటే బాగుంటుందని మనం అనుకుంటాం, కానీ వారు తనతో ఉండటం ఇష్టం ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. పౌలు గారు ఏమన్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే 24 లేదా నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలనని 23 నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అన్నాడు. అంటే ఇప్పుడు వెడలిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడున్నారు? క్రీస్తుతో ఉన్నారు. చెప్పండి, మనతో లేరని బాధపడదామా? క్రీస్తు ఉన్నారని ఆనందిద్దామా? వారు మనతో లేరు, వారు క్రీస్తుతో ఉన్నారు కదండి. యేసు ప్రభు వచ్చినప్పుడు వారు అందరినీ తీసుకొని వస్తారు. మన ప్రభు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మిన ఎడల ఆ ప్రకారం యేసునందు విశ్వాసం ఉంచిన వారిని లేదా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. 4:14. కాబట్టి రేపు పొద్దుట వారు వస్తారు, వారు క్రీస్తు అన్నారు. యేసు క్రీస్తు కూడా ఇలా అన్నారనమాట, నేను వెళ్ళిపోతున్నానని మీరు దుఃఖపడుతున్నారు కానీ మీరు సంతోషిస్తారు, మీ సంతోషం ఎవ్వడు మీ వద్ద నుండి తీసివేయలేడు అన్నాడు. చూడండి ఆ మాట, యోహాను సువార్త 16వ అధ్యాయం 4వ వచనం చూడండి, లేదా ఇక్కడే 16వ అధ్యాయంలో వచ్చిన 6 నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది. 22 అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయను. ఇప్పుడు మనం ప్రభువుని చూస్తున్నామో చూడట్లేదు? ఎలా చూస్తున్నాం? పరిశుద్ధాత్మ ద్వారా చూస్తున్నాం. లోకం చూస్తుందా? శ్యామం. లోకం యేసు ప్రభువుని చూస్తుందా? చూడట్లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం
మీరు చదవండి, వచనం 18లో ఉంది. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం ఆయనను చూస్తున్నాం. నౌ వి ఆర్ సీయింగ్ హిమ్, నౌ వి ఆర్ నోయింగ్ హిమ్. ఇంతకుముందు ఆయన తెలుసుకున్న దానికంటే ఇప్పుడు బాగా తెలుసుకుంటాం. అంతకుముందు ఆయన ఎలా చూసాం? శిష్యులు ఆయన ఎలా చూశారు? ఇప్పుడు ఎలా చూస్తున్నారు? ఆయన లోనికి చూస్తున్నారు. పరిశుద్ధాత్మ వస్తే గాని ఆయన లోనికి చూడలేదు. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి చూడాలి? లోపలికి చూడాలి. అందుకనే లోపలికి చూడాలంటే లోపల ఉన్నవాడి ద్వారానే సాధ్యం. ఆయనే పరిశుద్ధాత్మ. లోపల నుండి వచ్చిన వాడి ద్వారానే సాధ్యం. పేతురు 1:12 పరిశుద్ధాత్ముడు పరలోకం అనే గర్భగుడిలో నుంచి వచ్చాడు. గలతీ 4:6 హృదయం అనే గర్భగుడిలో నివసిస్తున్నాడు. గర్భగుడిలో నుంచి వచ్చి గర్భగుడిలో నివసిస్తున్న వాడికి గర్భంలో ఏముందో తెలుస్తుంది. హృదయ అంతరంగంలో ఏముందో ఆయనకే తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో చాలా ఆనందించాల్సిన అంశం ఏంటంటే, క్రీస్తు మనతో లేడు దేహాన్ని బట్టి, కానీ ఆత్మను బట్టి ఆయనలో మనమున్నాం, మనలో ఆయన ఉన్నాడు. ఆయన క్రీస్తు మనపక్షంగా దేవుడు కనబడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ అధ్యాయంలో మనం చదివిన వాక్యాల్లో నీవు నీతివంతుడై ఉండుట ఆయనకు ప్రయోజనమా అంటున్నాడు. నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరం అంటున్నాడు. 22:3 ఎందుకంటున్నాడు ఈ మాట? ఇలా చెప్తాను చూడండి. ఒకవేళ మనం క్రియలను బట్టి కానీ నీతివంతులం అయితే, లేదా క్రియలను బట్టి కానీ నీతిని వెతికితే, అలా నీతిని కానీ మనం పొందగలిగితే జీవం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇఫ్ వి ఆర్ జస్టిఫైడ్ బై ద వర్క్స్, దెన్ లైఫ్ క్రియలను బట్టి ఉంటుంది. క్రియలను బట్టే ఉంటుంది. కాబట్టి ఇలా అనుకుందాం, ఒకవేళ మనం మన క్రియలను బట్టి కానీ జీవం పొందితే, ఆ తర్వాత కూడా జీవం క్రియల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం విశ్వాసాన్ని బట్టి నీతిని పొందితే, అప్పుడు జీవం కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం విశ్వాసాన్ని బట్టి నీతిని పొందితే, అంటే దేవుని సామర్థ్యాన్ని బట్టి నీతిని పొందితే, జీవం దేని మీద ఆధారపడి ఉంటుంది? దేవుని సామర్థ్యం మీదనే. కాబట్టి యోబు స్నేహితులకు కానీ, యోబుకు కానీ, చాలా మందికి కానీ ఏం తెలుసు అంటే, మనం 10 ఆజ్ఞలు ఆచరించి, లేదా మనస్సాక్షి అనే ధర్మశాస్త్రంతో క్రియలను బట్టి మనం నీతిమంతులం అయినప్పటికీ కూడా ఆ తర్వాత మనకేంటి ప్రయోజనం? ఎందుకంటే ఆ తర్వాత జీవాన్ని ఎవరు కలిగించుకోవాలా? ఆ తర్వాత జీవితం కూడా మన క్రియల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పండి, మనం నీతిమంతులు అవటం ప్రయోజనమా కాదా? మనం యథార్థవంతులు అవటం ప్రయోజనమా కాదా? ఖచ్చితంగా ప్రయోజనం. ఎందుకంటే నీతి ఇప్పుడు ఎలా కలిగింది? విశ్వాసాన్ని బట్టి. అప్పుడు ప్రయోజనం ఏంటి? విశ్వాసమును బట్టి కలిగే జీవం. యథార్థత ఎలా కలిగింది? బై ఫెయిత్. సో కొనసాగింపు ఎలా కలుగుతుంది? బై ఫెయిత్. ఇలా చెప్తాం, నీతిమంతులుగా దేవుడే తీర్చాడు అనుకోండి, జీవింపు చేయాల్సింది ఎవరు? నీతిమంతులుగా దేవుడే తీర్చాడు, రోమా 8:33. ఇప్పుడు జీవితం గురించి ఆలోచించాల్సింది ఎవరు? దేవుడే. ఎందుకంటే నీతిని ఎవరిస్తారో జీవం వాళ్ళే ఇవ్వాలి. గలతీ 3:21 ఒకసారి చదవండి. గలతీలకు రాసిన పత్రిక 3:21. కర్త ఎవరో కొనసాగింపు ఆయనే. గలతీలకు రాసిన పత్రిక 3:21. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును. నీతి ధర్మశాస్త్ర మూలంగా కలిగితే జీవింపజేయాల్సిన శక్తి ఎవరిది? జీవింపజేయవలసిన అవసరం ఎవరిది? ధర్మశాస్త్రందే. ఇప్పుడు నీతి ఎవరి వల్ల కలిగింది? యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కాబట్టి జీవం కూడా ఎవరి ద్వారా కలుగుతుంది? యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు చెప్పండి, నా జీవితం అంతా దేవుడే చూసుకోవాలి, అది నాకు ప్రయోజనమే నష్టమా? నా జీవితం అంతా దేవుడే చూసుకోవాలండి. నా డైలీ నీడ్స్, నాకు రావాల్సినవి, నాకు కావలసినవి, నాతో ఉన్నవి, నాకు లేనివి,
నా ఆరోగ్యం, నా ఆర్థిక విషయాలు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా పరిచర్య, నా భవిష్యత్తు సమస్తం ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు దేవుడే చూసుకోవాలి. ఎందుకంటే నీతినిచ్చి తప్పు చేసాడేమో మరి. ఒకవేళ అలా అలా కూడా ఆలోచించండి. నీతినిచ్చి తప్పు చేసావు నువ్వు, నీకు ఇక తప్పదు అన్నట్టు అన్నమాట. కాబట్టి వినండి, నీవు నీతిమంతుడై ఉండుట ఆయనకు ప్రయోజనకరం అంటే ఎస్, నిజంగా పాత నిబంధనలో వారు ఎంత నీతిగా బ్రతికినా వారి జీవితం వారి క్రియల మీద ఆధారపడి ఉంటుంది. కానీ క్రొత్త నిబంధనలో క్రియల మూలమగు నీతి అనే న్యాయం కొట్టివేయబడింది, విశ్వాస మూలమగు నీతి అనే న్యాయం స్థిరపరచబడింది. ఇప్పుడు నీతి విశ్వాసం వల్ల కలిగింది కాబట్టి జీవితం కూడా దేవుని వల్లే కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఆయనతో మీరేమి ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత గొడవాడక్కర్లేదు. నువ్వు జీవితం చూసుకోవాలంట కదా, ఏం చేస్తున్నావు నువ్వు అని అనక్కర్లేదు. ఎందుకంటే మీకు తెలియక ముందే ఆయన పరిశుద్ధాత్మను ఆల్రెడీ మీకు ఇచ్చేశాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మను నీతిమంతుడు అయ్యాక ఇచ్చాడా, నీతిమంతుడు అవడానికి ఇచ్చాడా? నీతిమంతుడు అయ్యాక. చెప్పండి, పరిశుద్ధాత్మని నీతిమంతుడు అయ్యాక ఇచ్చాడా, నీతిమంతుడు అవటానికి ఇచ్చాడా? నీతిమంతుడు అయ్యాక ఇచ్చాడు. నీతిమంతుడు అయ్యాక ఇచ్చాడు. నీతిమంతుడు అయ్యాక ఇచ్చాడంటే ఏ ఏ పని మీద ఇచ్చాడు? శ్యామ, ఏ పని మీద ఇచ్చాడు? అంటే అలా చూస్తూ ఉండిపోయాడు, ఫోటో పెట్టాడేంటి అలాగా? ఓ పెద్దాపురం శ్యామ్ గారు, నమస్కారం అండి, బాగున్నారా? కట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నీలో? తలకే ఒప్పుకో. ఉన్నాడండి. ఉన్నాడా? నీతిమంతుడు అయ్యాక వచ్చాడా, నీతిమంతుడు అవటానికి వచ్చాడా? నీతిమంతుడు అయ్యాక అండి. నీతిమంతుడు అయ్యాక వచ్చాడంటే ఏ పని మీద వచ్చాడు? జీవించే పని, జీవించడానికి. గాడ్ బ్లెస్ యూ. జీవితం అనే పని మీద వచ్చాడు పరిశుద్ధాత్మ కదండి. ఇప్పుడు చెప్దాం, కొన్నిసార్లు భార్య భర్తలు కలిపి షాపింగ్కి వెళ్ళారు అనుకోండి. ఖచ్చితంగా ప్రశాంత్ నిస్సి షాపింగ్కి వెళ్ళారు. పెద్ద షాపింగ్కి వెళ్ళిపోయింది అనుకో అమ్మాయి, ప్రశాంత్ ఏమవుతాడు? జాగ్రత్తగా పారిపోతాడు, అంతే, వెళ్ళిపోతాడు అంతే. అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఫోన్ ఎత్తాడు. నిస్సికి వాళ్ళ ఆయన మిస్ అవుతాడు అనమాట. అప్పుడు ఏం చేస్తుంది? చచ్చినట్టు ఇక అవన్నీ ఆడేపడేసి ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు అలా మీరు కానీ ఇప్పుడు ఈ ఉదయకాలం శుభ్రంగా స్నానం చేసి పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళిపోయారు అనుకోండి, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు ఆ లోపల నుంచి. ఓరు నాయన, వీడు పెద్ద షాపింగ్ మాల్కి పోయాడురా, ఎవడు పెడతాడు వీడికి పెట్టుబడి అని వెళ్ళిపోతాడు. మీరు నష్టాల్లోకి వెళ్ళినా మీలోనే ఉన్నాడు. మీరు కొన్నిసార్లు తప్పు చేసినా మీలోనే ఉన్నాడు. ఎందుకంటే అవన్నీ అచ్చు చేయాల్సింది, అచ్చు పెట్టుకోవాల్సింది ఆయనే. నువ్వు ఎలా ప్రయాణం చేసినా ఆయన నీలోనే ఉన్నాడు. ఎందుకంటే వాటన్నిటిలో నుంచి ఆయన నిన్ను నడిపించాల్సిన వాడుగా ఉన్నాడు. అందుచేత నేను విడవను ఎడబోయిన అన్న వాళ్ళు కూడా వదిలేస్తారు. అందుకని ఆ మాట ఎవరు చెప్పకూడదు, ఉన్నవాడే చెప్పాలన్నమాట. మత్తయి సువార్త 28:20 ఏమన్నాడు? యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానన్నాడు. ఎందుకంటే మృతులలో నుండి లేచాడు కదా, ఇక చనిపోడు కదా. రోమా 6:8 ఇక చనిపోడు. మరణానికి ఆయన మీద ప్రభుత్వం లేదు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది మా నాన్నగారు ప్రభు దగ్గర తెలుసు. ఇప్పుడు దాకా ఆయన లేని లోటు తెలియలేదు నాకు. ఎందుకంటే హీఈస్ విత్ మీ, ఆయన నాతో ఉన్నాడు. కాబట్టి ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. నువ్వు బాగా ఖర్చు పెడుతున్నావని వెళ్ళిపోవడం, నువ్వు కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళిపోవడం, ఆయన నీతో ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు ఇలా అనుకుంటారేమో, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన మనల్ని విడిచిపెట్టడం అంటే దాని అర్థం ఏంటంటే, తిమోతి 2:1 స్వస్థ బుద్ధి గల ఆత్మ ఆయన. అంటే మనకు సెల్ఫ్ కంట్రోల్ కూడా ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఎంత గొప్పవాడంటే ఆయన ప్రతి విషయాన్ని బోధిస్తాడు. నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో బోధిస్తాడు, నువ్వు ఎప్పుడు స్నానం చేయాలో బోధిస్తాడు, నువ్వు ఏ వంట వండాలో బోధిస్తాడు. అవన్నీ చేయటానికి ఉన్నాడండి పరిశుద్ధాత్ముడు. అంటూ రేపు పిచ్చోడా, జీవితం అంటే అదే కదరా. నేను మిమ్మల్ని ఎవరిని అనలేదు, పిచ్చోడిని అన్నాను. కొన్నిసార్లు పిచ్చిగా ఆలోచిస్తాం మనం. ఏమనంటే
పరిశుద్ధాత్ముడు క్రీస్తు గురించే చెప్తాడు. ఆయన క్రీస్తు ఎవరు? మన సర్వం. కొలసి 3:11 క్రైస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ప్రతిదీ ఆయన బోధిస్తాడు పరిశుద్ధ. అందుకని మీరు పరిశుద్ధాత్ముడు కొన్నిటికే పరిమితం చేయకండి. పరిశుద్ధాత్ముడు మీకు అన్ని బోధిస్తాడు. అందుకనే అన్నాడు, ఆయన మీకు సమస్తమును బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీకు సమస్తాన్ని బోధిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీ జీవితం గురించి ఆలోచిస్తున్నాడా లేదా? దేవుడు మీ జీవితం గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టే మీరు నీతిమంతులు అవ్వగానే మీకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడు దాకా ఉంటాడు అన్నాడు? ఇదిగో నువ్వు కరెక్ట్గా ఉంటాడు, లేకపోతే వచ్చేస్తాడు అన్నాడా? ఆయన ఎలా అన్నాడు? ఏమనంటే, నా ఎదుట క్రీస్తు ఉన్నంత కాలం నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. దాన్నే దేహ విమోచన దినం వరకు మనము ఆయన యందు ముద్రించబడ్డాం. దేవునికి స్తోత్రం. ఉందా లేదా? ఎఫెసీ 4:30 ఏముందండి? పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడితే. 1:13 ఏముంది? ఆయన చేత ముద్రించబడితే. ఆయన యందు అంటే ఆయనలో, ఆయన చేత అంటే మనలో. మనలో ఆయన ఉన్నాడు, ఆయనలో మనం ఉన్నాం. మనలో ఆయన వదలడు, ఆయన మనం వదలం. మర్చిపోయారా మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడని? అయితే ఉదయకాలం జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడంటే లైఫ్ అనే వర్క్ మీద ఆయన మీతో ఉన్నాడు. లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ తో వచ్చాడు. మీతో ఎల్లప్పుడూ ఆయన ఉన్నాడు. ఎందుకున్నాడంటే జీవితం అనే పని మీద వచ్చాడు ఆయన. కానీ విచిత్రం ఏంటంటే నేటి సేవకులు, కాపర్లు, వాక్యోపదేశకులు, బోధకులు పరిశుద్ధాత్మ లోపల ఉన్న వాడిని కూడా పాపి అని వాక్యాలు చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు లోపల ఉంటే పాపి ఎలా అవుతాడు? నీతిమంతుడు అయ్యాక కదా పరిశుద్ధాత్మను పొందాడు. అందుకని ఏం చేస్తున్నారంటే ఇటువంటి వారందరూ పరిశుద్ధాత్మ గల వ్యక్తులను జీవంలో నుంచి తొలగించేస్తున్నారు. మీరు చూడండి, ఎఫెసీ 4:19 చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:19. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. తమ్ముడు, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తున్నారు, కాముకత్వానికి అప్పగించుకుంటున్నారు. ఎవరంటే 4:18 జీవములో నుండి వేరుపరచబడినవారు. మీకు ఇలా చెప్తాను, ఒక వ్యక్తిని జీవంలో నుండి తొలగిస్తే లేదా జీవాన్ని పొందకుండా ఆటంకపరిస్తే సిగ్గులేని వాడిగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు చాలా మంది విశ్వాసులను కాపర్లు ఏం చేస్తున్నారు? ఆ జీవం పొందకుండా తప్పిస్తున్నారు. ఏం కలిగించడం ద్వారా? స్టాన్లీ అన్న, ఏం కలిగించడం ద్వారా? విశ్వాసిని ఏమని భ్రమ పెడుతున్నారు? నీతిమంతుడు అంటున్నారా? పాపి అని భ్రమ పెడుతున్నారు. పాపి అని భ్రమ పెడితే లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు జీవింపజేయలేడే. ఇప్పుడు చూడండి, జీవం నుంచి ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం పొందకుండా తప్పిస్తామో ఈ కాన్సిక్వెన్సెస్ వచ్చేస్తాయి. లేకపోతే వర్క్స్ ఆఫ్ ది ఫ్లెష్ మేనిఫెస్ట్ అయిపోయింది. అదేంటంటే సిగ్గులేని వాడుగా ప్రవర్తిస్తాడు, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తాడు, కాముకత్వానికి అప్పగించుకుంటాడు. వీటన్నిటి నుంచి తప్పించాల్సిన బాధ్యత సేవకుడికి లేదా? ఇప్పుడు నేను ఇలా చెప్తాను, మీ అందరినీ నేను నానా విధమైన అపవిత్రత నుండి తప్పించే కృపలకు దేవుడు ఇచ్చాడే లేదు. మిమ్మల్ని జీవింపజేయడానికి పరిశుద్ధాత్ముడు రెడీగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పని కొరకు నేను ముందుగా మీ మనస్సాక్షిని ప్రతిదినం వాక్యమని నీరు చేత కడుగుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మీలో పనిచేస్తున్నప్పుడు, మీరు జీవిస్తున్నప్పుడు మీరు నానా విధమైన అపవిత్రతను తప్పించుకోవచ్చు. అందుకనే అన్నాడు, ఈ వాగ్దానముల మూలముగా చెప్పండి, లోకమందున్న భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవచ్చు. దైవ స్వభావమందు పాలువారవచ్చు. దైవ స్వభావం పాలువారం అవటం అంటే సమరయ స్త్రీ వల్ల మనం డిస్టర్బ్ అవటమా, మన వల్ల సమరయ స్త్రీ ప్రభావం అవటమా? మన వల్ల సమరయ స్త్రీ ప్రభావం అయిద్దా, సమరయ స్త్రీ వల్ల మనం ప్రభావితం అవుతాం? దైవ స్వభావం.
మన వల్ల ఆ స్త్రీ ప్రభావితం అవుతుంది. ఖచ్చితంగా ఈ రోజు ఎంతో మంది సమరయ స్త్రీలు ఉన్నారు. వాక్యంలో ఏముందండి? పాపము మానలేని కన్నులు గలవారు 2:14 పేతురు 2వ పత్రిక. వ్యభిచారిణి చూచు ఆశించుచు పాపం మానలేని కన్నులు. కొంతమందిని చూడండి తదేకంగా అలాగే చూస్తూ ఉంటారు ఆడవాళ్ళని. వ్యభిచారిణి, పాపం మానలేని కన్నులు, వీటన్నిటి నుంచి ప్రభు మిమ్మల్ని తప్పించాడు. అందుని బట్టి మీరు ప్రభుని స్తుతించండి. కారణం ఏంది? జీవమే. జీవం మనకు కలిగింది. జీవం మనకు కలగటం ద్వారా పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం వచనం 4లో చెప్పాడు. ఏమనంటే వాగ్దానములు, 3వ వచనం జీవము, 4వ వచనం భ్రష్టత్వం తప్పించుకున్నాం, 4వ వచనం 4వ సంగతి దైవ స్వభావం పారివారమై. ఇప్పుడు ఇలా చెప్తాను, వ్యభిచారిని ఆశించుచు పాపము మానలేని కన్నులు అనే దాన్ని తప్పించుకోవడానికి ఆమె వైపు తల ఎత్తి చూడకుండా కన్నులు దించుకొని వెళ్ళిపోతున్నావు అనుకోండి ఎల్లప్పుడు, ఇక నువ్వు ఆమెకు సువార్త ఎప్పుడు చెప్తావు? తప్పు చేయకుండా ఉండటమే మన ఎజెండా కాదు. ఇక్కడ అనేకులు పాపం నుంచి బయటికి లాగాల. నేను ఆమెతో మాట్లాడను, నేను ఆ వైపు కన్నెత్తి కూడా చూడను, నేను వీళ్ళతో మాట్లాడను, చూస్తే నేను టెంప్ట్ అయిపోతున్నాను అని అంటే నువ్వు ఎప్పుడు సువార్త చెప్తావు వాళ్ళకి? కాబట్టి ఇది పాపం చేయకుండా ఉండటానికి కాదు ఇచ్చింది పరిశుద్ధాత్ముడిని. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు తప్పు చేయకుండా జీవించగలుగుతూ అనేకులను బయటికి లాగగలుగుతావు. ఒక వేశ్య అనేక మందిని రక్షించింది పాత నిబంధనలు. ఒక వ్యభిచారి అనేక మందిని రక్షించింది క్రొత్త నిబంధనలు. దీనికి గల కారణం ఏంటి? ఆమెను చూసే కన్నులు మారినాయి. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దా? 4 సంగతులు ఇందులో ఉన్నాయి. నెంబర్ 1 వాగ్దానం, నెంబర్ 2 జీవం, నెంబర్ 3 భ్రష్టత్వం తప్పించుకోవడం, నెంబర్ 4 దైవ స్వభావం అందు పాలువారు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే వస్తున్నాయి. అందుకనే నీవు నీతిమంతుడై ఉండట ప్రయోజనమా కాదా? నీవు యథార్థవంతుడు ఉండట ప్రయోజనమా కాదా? ఒకవేళ అది క్రియల మూలంగా అయితే ప్రయోజనం కాదు, అది విశ్వాస మూలంగా కాబట్టి ప్రయోజనమే. ఎందుకంటే విశ్వాస మూలమైన నీతిని పొందిన వారు అందరికీ కూడా ఇప్పుడు జీవింప చేయడానికి కారకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడే. జీవింపజేసేది ఎవరు? దేవుడే. అన్నా కాలేబు గారికి ఇంకా అవలేదా? వీడియో ఆన్ చేయలేదు. మళ్ళీ ఆఫ్ చేసాడండి. ముందు ఆన్ చేశాడు ఆయన, మళ్ళీ ఇప్పుడే ఆఫ్ చేశాడు. యాకోబు గారు కూడా అంటే కాలేబు గారు ఉన్నాలే. కాకినాడ వస్తున్నావా? లేదండి, రావా? వస్తాను. వస్తావా? సరే అయితే కాకినాడ వస్తున్నాడంట. నువ్వు వాక్యం వినకపోతే మీరు జూమ్ లో ఉండటం ఎందుకండి? వీడియోలు ఆన్ చేయని వాళ్ళు అందరూ మిగిలిన వాళ్ళు సరే, మీరు ఎంత నమ్మదగిన వాళ్ళు. పరిశుద్ధాత్ముడు మాత్రం మీరు ఎల్లప్పుడు ఉంటాడు, మీరు మాత్రం జూమ్ లో ఎల్లప్పుడు ఉండరు. దేహ విమోచన దినం వరకైనా ఉంటున్నాడు ఆయన. మీరు జూమ్ మీటింగ్ ఎండ్ అయ్యేదాకా కూడా ఉండలేదు మాతో. అందరు వీడియోలు ఆన్ చేయండి. 7 అయితే వీడియో ఆఫ్ చేస్తాడు కుయ్యర్ రాజు గారు, అప్పుడు మీరు కూడా ఆయన చూసి ఆఫ్ చేసేయండి. 7 దాకా ఎవరు ఆపద్దు. ఓకే, రండి అందరూ. నీవు నీతివంతుడే ఉండుట ప్రయోజనమే, నీవు యథార్థవంతుడే ఉంటే ప్రయోజనం. ఎందుకంటే ఇప్పుడు కలిగిన నీతి విశ్వాసాన్ని బట్టి కలిగింది కాబట్టి, ఇప్పుడు కలిగే జీవం విశ్వాసం మూలంగా కాబట్టి, ఇప్పుడు దేవుడే మనల్ని జీవింపచేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. అందుకని యేసుప్రభు ఏమన్నారు? నేను వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనమా కాదా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంకో మాటలో మీరు నీతివంతులు అవటం మీకు ప్రయోజనమే. ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఆదరణకర్త వస్తాడు. ఆదరణకర్త రాకుండా ఎందులోకి వెళ్ళలే. ఇప్పుడు చెప్పిన వాక్యంలో చెప్పండి. వెరీ గుడ్. ఆదరణకర్త రాకుండా ఎవ్వరు జీవంలోకి వెళ్ళలే. నేను మిమ్మల్ని అడగనా, శిష్యులు ఎవరన్నా వెళ్ళారా జీవంలోకి? వాగ్దాన జీవంలోనికి యేసు ప్రభు భూమి మీద ఉండగా శిష్యులు ఎవరైనా వెళ్ళారా? లేదండి, ఎవ్వరు వెళ్ళ. పరిశుద్ధాత్మ రాకుండా ఎవ్వరు వెళ్ళ. అందుకని ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు నీవిప్పుడు నా వెంట రాలేవు, తరువాత వస్తావు అన్నాడు.
క్రైస్ట్ లివింగ్ లేదా ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ లోకి ఎవరు వెళ్ళలేదు పరిశుద్ధాత్మ వచ్చేదాకా. ఆయన వచ్చాడు, ఇప్పుడు వెళ్తున్నాం. కాబట్టి ఒకవేళ నీతి అనేదే సబ్జెక్ట్ అయితే బైబిల్లో పరిశుద్ధాత్మ యొక్క అవసరతే లేదు. ఎందుకంటే యేసు ప్రభు నమ్మిన వాళ్ళు అందరూ ఏమవుతారు? సందీప్ అన్న, అప్పుడు యేసు ప్రభు భూమి మీద ఉంటే సరిపోద్దా? పరలోకం వెళ్ళాలా? నీతిమంతులు అవ్వాలంటే యేసు ప్రభు భూమి మీద ఉంటే సరిపోద్దా? పరలోకం వెళ్ళాలా? సరిపోదన్నా, పరలోకంకి వెళ్ళాలి, పరిశుద్ధాత్మను పంపించాలి. పాస్టర్ గారు చెప్పిన మాట రైటో కాదు చెప్పండి. నీతిమంతులు అవ్వాలంటే యేసు ప్రభు భూమి మీద ఉంటే సరిపోద్దా? పరలోకం వెళ్ళాలా? భూమి మీద ఉంటే భూమి మీద ఉంటే సరిపోద్ది నీతిమంతులు అవటానికి. కానీ జీవంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు పరలోకంలోకి వెళ్ళాలి, దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళాలి. ఎందుకంటే జీవం అనే దానిలో మొట్టమొదటిది ఏంటి? నీతి అని మైమరు. నీతి అని మైమరు ఎలా కలుగుతుంది? ఆయన నీతిమంతుడైన ఉత్తరవాది అయితే. ఉత్తరవాది అయితేనే నీతిమంతులం అవుతామా? ఉత్తరవాదిగా ఆయన లేకపోయినా నీతిమంతులం అవుతామా? ప్రశ్న జాగ్రత్త మీరు చెప్పండి. నేను క్రీస్తునందు నీతిమంతుడును అనే మనస్సాక్షి కలిగి ఉంటేనే నీతిమంతులమా? ఆ మనస్సాక్షి లేకముందే నీతిమంతులమా? మనస్సాక్షి లేకపోయినా నీతిమంతులమే. మనస్సాక్షి లేకపోయినా నీతిమంతులమే. కాబట్టి యేసుక్రీస్తు ఖచ్చితంగా వెళ్ళి దేవుని కనబడాల్సిన అవసరమే లేదు. కనబడుతుంది ఎందుకు? నీతి అని మైమరు కోసం. కానీ లేచింది ఎందుకు? నీతిమంతులుగా తీర్చబడటం కోసం. కాబట్టి యేసు ప్రభు లేచి పరలోకానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కానీ వెళ్ళాడంటే ఖచ్చితంగా ఎందుకు? శ్యామన్న, పెద్దాపురం శ్యామన్న, అత్త మాట ఏం చెప్తానే? యేసు ప్రభు లేచాడా? పరలోకానికి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడు? నీతికి వెళ్ళాడా? జీవానికి వెళ్ళాడా? జీవానికండి. జీవం కోసం వెళ్ళాడు. నీతిమంతులుగా తీర్చడానికి ఆయన పరలోకానికి దేవుని కనబడడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మీరు అందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆయన వెళ్ళిపోవటం వల్లే ప్రయోజనం. ఆ ప్రయోజనమే జీవితం, స్వాస్థ్యం, కొనసాగింపు, వారసత్వం. కానీ అదే బోధించబట్లేదు నేటి సంఘాల్లో. అది బోధించినంతకాలం నానా విధమైన అపవిత్రత, అత్యాశతో జరుగుతూనే ఉంటది. జరిగిన ప్రతిసారి వాక్యాలు చెప్పడం ఈజీయే. ఎందుకంటే అపవిత్రత జరిగింది అనుకోండి, వాక్యం ఏంటి? అపవిత్రంగా ఉండకు. పాపం జరిగితే పాపం చేయకు, బోల్డ్ అని ప్రసంగాలు వచ్చేస్తాయి. మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కోలా చెప్పవచ్చు. ఎలాగో గేహజీ ఆడినట్టు అబద్ధం ఆడకు, సంసోను చేసిన వ్యభిచారం చేయకు. సో ఈ ప్రసంగాలన్నిటికీ మూలం ఏంటి? పాపం చేయటం. పాపం చేయడానికి కారణం ఏంటి? జీవం పొందకపోవటం. జీవం పొందకపోవడానికి కారణం ఏంటి? దేవునికి కనబడుతున్న క్రీస్తుని గురించి ప్రకటించకపోవటమే. కాబట్టి ఈరోజు ప్రసంగికులకు మేలైపోయింది. ఎందుకు? యేసుప్రభు పరలోకానికి వెళ్ళాడని తెలియకపోవడం. ప్రసంగికులకు ఏ ప్రసంగాలు ఈజీ? తప్పు చేస్తే తప్పు చేయొద్దని చెప్పి ప్రసంగాలు ఈజీ. అంతేగాని జీవిస్తే తప్పు చెయ్యవు అనే మెసేజ్ ఎవరికి ఇష్టం లేదు. రాత్రి వీళ్ళు చెప్తున్నారు అనమాట, శ్రావణి వాళ్ళ నాన్నగారు ఏమనంటే, తప్పు చేయకు అనే ప్రసంగం చెప్పడానికి చాలా ఇష్టపడుతున్నారు, కానీ నువ్వు జీవిస్తే తప్పు చేయవు అనే ప్రసంగం చెప్పడానికి ఎవరు ఇష్టపడట్లేదండి అంటారు. ఎందుకు ఇష్టపడరంటే, నువ్వు జీవిస్తే తప్పు చేయవు అనే మెసేజ్ తెలియదు చాలా మంది. ఖచ్చితంగా చెప్పండి, ప్రతి సంఘంలో తప్పు చేసేవాళ్ళు ఉంటారా ఉండరా? చేయవు అనేది తెలియకపోతే. నేను బాలుశ్రేనా మీటింగ్స్ అయ్యాక చాలా యంగగా కనపడుతున్నారండి మీరు. మళ్ళీ కుర్రోడు అయిపోయాను. మళ్ళీ కరీంనగర్ లో మీటింగ్ పెట్టాను. వెల్కమ్. ఓకే, ప్రభు స్తోత్రం. క్వశ్చన్ అడుగుతున్నాను, అందరూ ఆన్సర్ చెప్పండి. ప్రతి సంఘంలో జీవము అనేది లేకపోతే తప్పు చేసేవాళ్ళు ఉంటారా ఉండరా? నేను దివ్య ఉంటారండి. ఎవరితో సహా? బోధకుడితో సహా.
అసలే బోధకుడు తప్పు చేయకుండా ఉండటానికి మూలం ఏంటో చెప్పలేకపోతున్నాడంటే అతడు కూడా తప్పు చేస్తున్నాడు. తప్పు చేయకుండా ఉండటానికి మూలం ఏమైనా ఉంది? ఎఫెసీ 4:18 జీవంలో నుండి వేరుపరచబడకపోతే మన సిగ్గులేని వారంగా నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించి కామకత్వానికి అప్పగించుకునే వారంగా ఉండం. కాబట్టి ముఖ్యమైనది జీవం. జీవం కావాలంటే ఏం చేయాలి? అదిగో పరలోకంలోనికి ప్రవేశించిన యేసుక్రీస్తుని మనం ప్రకటించాలి. దేవుని కనబడుతున్న యేసుక్రీస్తుని ప్రకటించాలి. సువార్త ఎక్కడి వరకు చెప్తున్నారు మీలో చాలా మంది అంటే, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినాన్ని లేపబడిన. అదే లేదు. ఇప్పుడు కొరింథీ పత్రిక 15:3-4 తర్వాత ఇంకా చదవండి. ఆయన తన శత్రువులను తనకు పాదపీఠముగా చేయి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు అనేది కూడా ఉంది 15వ అధ్యాయంలో. కాబట్టి కంప్లీట్ గా యేసు ప్రభు లేచిన కాడి నుంచి యేసు ప్రభు మరలా వచ్చేంత వరకు ఉన్న ఈ కంప్లీట్ ఈ టైం అంతా కూడా మన లైఫ్ కొరకు ఇవ్వబడింది. అందుకనే స్టెఫన్ లాంటి గొప్ప బోధకుడు ఎలా అన్నాడు? నేను యేసు క్రీస్తును చూస్తున్నాను, ఆయన దేవుని కుడిపార్శ్వాన నిలిచి ఉన్నాడు. అటువంటి బోధకుల సంఖ్య పెరుగును గాక. యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన దేవునికి కనబడుతున్నాడు, ఆయన దేవుని దగ్గర ఉన్నాడు, నీతి అని మైమరు కలిగిస్తున్నాడు. రోమాపత్రిక 5:17 చెప్పండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఒకరి ద్వారా ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. ఏలుదురు అంటే వేటి మీద? అసూయ మీద, ఎస్. కలహం మీద, ఎస్. దురానుమానాల మీద, ఎస్. అపవిత్రత మీద, అవును. అత్యాశతో దురాశను జరిగించడం మీద, అవును. కాముకత్వం మీద, అవును. అన్నిటి మీద వెళ్తాం జీవిస్తే. జీవించాలంటే కంటిన్యూస్ గా మనకి ఏం రావాలా? నీతి దానం అంటే అర్థం ఏంటంటే నీతిమంతుడు అనే మనస్సాక్షి రావాలా? వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది అంటే ఆయన దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు, దేవుని కనబడుతున్నాడు అని చూసి చెప్పేవాళ్ళు మనకుంటే చాలు, వస్తుంది. సో అందరిని బట్టి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నీవు నీతిమంతుడై ఉండటం ప్రయోజనమా కాదా? నీవు యథార్థవంతుడిపై ఉండటం ప్రయోజనమా కాదా? ఖచ్చితంగా ప్రయోజనం. ఎందుకంటే నువ్వు నీతిమంతుడై ఉంటే ఆ నీతి విశ్వాసం బట్టి కలిగింది కాబట్టి నీకు విశ్వాసం మూలముగా జీవింపజేసే పరిశుద్ధాత్మ వచ్చింది. ఎంత ప్రయోజనం పొందించు. ఫర్ ఎగ్జాంపుల్, ధర్మశాస్త్రాన్ని బట్టి మనం పెర్ఫెక్షన్ లోకి వస్తే పరిశుద్ధాత్ముడు వస్తాడా మనలోకి? ఒకవేళ ఇలా అనుకుందాం, ఉన్నవారందరిలో ది బెస్ట్ మనం 10 ఆజ్ఞల్లో ఎంతో కొంత మిగిలిన వాళ్ళ కంటే ఎక్కువ, అంత కాకపోయినా చాలా వరకు మనం నీతిమంతులుగా బ్రతుకుతాం అనుకోండి, పరిశుద్ధాత్మను మనం పొందుతామా? ప్రశాంత్, దాని గురించి వాక్యం ఏం రాశాడు? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన కాదు 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 అది కాదయ్యా, ఆత్మను పొందితిరా. అది గలతీ పత్రిక 3:2 ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల నీతిని వెతికే వాళ్ళు ఎవరు ఆత్మను పొందరు. కానీ మరి మనకు ప్రయోజనం ఏంటి? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులయ్యాం కాబట్టి ఆత్మను పొంది. ఆత్మ మనలో ఉన్నాడు. మీరు వినండి, మన తల్లిదండ్రులు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ మనతో ఉంటారు కానీ మనలో ఉండలేదు. ఉంటారా? మా అమ్మ రాత్రి నాలోకి వెళ్ళింది, ఉదయం వస్తుంది అంటారు. మా నాన్న లోపలికి వెళ్ళాడు అంటారా? నాన్న పోలేడు, అమ్మ పోలేదు. వాళ్ళందరూ మీతో ఉంటారేమో కానీ మీలో ఉండరు. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు ఎల్లప్పుడూ. సంగతులు పైనే చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆయన లోపల నుంచి వస్తాడు. We know the symptoms, but he knows the root. ఆయన ప్రతి దానికి మూలాన్ని కనుగొంటాడు. తెలుసా, మనకి జబ్బు లక్షణాలు కనిపిస్తాయి, ఆయనకు అసలు మూలమే దొరుకుతుంది. అందుకనే ఆయన చెప్పేది సర్వసత్యం, ఆత్మ సత్యము, ఆత్మ సాక్ష్యం కూడా సత్యమే. దేవునికి స్తోత్రం. యోహాను మొదటి పత్రికలో ఏమన్నాడు చెప్పండి? 5వ అధ్యాయంలో ఆత్మ సత్యము అన్నాడు. 2 ఆత్మ సాక్ష్యం కూడా సత్యమే అన్నాడు. మీరు చదువుకొని స్తుతించండి. 5:6 యోహాను మొదటి పత్రిక 5:6.
ఆత్మ సత్యము, ఆత్మ సాక్ష్యం కూడా సత్యం. ఆదిలాబాద్ మూర్తి అన్న, ప్రభు స్తోత్రం చెప్పు. నీలో నేను లేను గాని నీలో పరిశుద్ధాత్ముడు, నీలో, నాలో, నాతో, నీతో ఆయన ఉన్నాడు. లోపలి నుంచి వస్తున్నాడు. ఆయనకి అన్ని మూలాలు తెలుసు. అందుకనే ప్రతి విషయాన్ని పై పైన తెలుసుకునే దానికంటే ఆత్మ ద్వారా తెలుసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఒక వ్యక్తి చెడ్డగా ప్రవర్తిస్తున్నాడంటే దానికి మూలం పరిశుద్ధాత్మ మీకు చెప్తాడు. కాబట్టి లక్షణాలు పెట్టేస్తారు. ఏంటంటే ఈ మధ్యలో అలా ఉంటుంది, ఇలా ఉంటున్నాడు అని అంటే, అలా ఉంటుంది ఎలా ఉంటున్నాడు అంటే మీరు సంగతిని పై పైన చూస్తున్నారు, కానీ లోపల నుంచి ఆత్మదేవుడు తెలియపరుస్తాడు. అప్పుడు మనం కొంత జాగ్రత్తగా ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఒక వాక్యం ఇచ్చాడు కదా, రోమీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? 16వ అధ్యాయంలో 17వ వచనంలో కనిపెట్టండి, తొలగిపోవండి. అది మనకు వాక్యంలో చెప్పాడు. కనిపెట్టాలి, తొలగిపోవాలి. ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఇవన్నీ మీకు పరిశుద్ధాత్ముడు చెప్పేస్తాడు. ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఇది ప్రయోజనం, విశ్వాస మూలము నీతి ద్వారా కలిగిన ప్రయోజనం. యోబు గ్రంథంలో నుంచి 22వ అధ్యాయంలో ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్యంలో 22వ వచనం చూడండి. ఆయన నోటి తమ్ముడు ఉపదేశమును 20 ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మంచి మాట ఇది, చాలా బాగా చెప్పాడు. ఎలీఫజ్ ఏం చెప్పాడు? ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానం కలుగుతుందా? చెప్పండి, మనకు ఆయనతో సహవాసము దొరికింది, అన్యోన్య సహవాసం దొరికింది. అన్యోన్య సహవాసానికి తేడా ఏంటంటే, సహవాసం తండ్రి కుమారుల వల్ల కలిగింది, కానీ అన్యోన్య సహవాసం పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. అందుకనే మనం ఏమంటాం? తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం అంట. కొంతమందికి తిరక్క అన్యోన్య సహవాసం అంటారు. అన్యోన్య సహవాసం. మీకు నాకు ఏం కలిగింది? సతీష్ అన్నకు, హైదరాబాద్ సతీష్ అన్నకు నాకు సహవాసం కలిగిందా? అన్యోన్య సహవాసం కలిగిందా? సతీష్ అన్న, మన ఇద్దరం సహవాసులం కదా, జగన్నాథపురం వాసు. అప్పుడు సహవాసం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అన్యోన్య సహవాసం. ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి, 3వ వచనం. మన సహవాసం తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇది సహవాసం. కానీ 7వ వచనంలో మనం వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం. వెలుగులో నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఆనందన్న, చిక్కాల ఆనందన్న, మన సహవాసం అన్యోన్య సహవాసం. నువ్వేదంటే అదే అన్యోన్య సహవాసం. మనంతా అన్యోన్య సహవాసం. ఎందుకంటే మన పరిశుద్ధాత్మ ద్వారా కలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు ద్వారా కలుసుకునే వాళ్ళు ఉన్నారా? మనతో ఉన్నారు. క్రీస్తునందున్న ఫలానా వాడిని నేను ఎరుగుదును, ఉందా లేదా? క్రీస్తునందున్న పౌల్ రాజు గారిని ఎరుగుదును, క్రీస్తునందున్న రాజమండ్రి శ్రేణి గారిని ఎరుగుదును. క్రీస్తునందు ఉన్నట్టు ఎరిగేవాళ్ళు వేరు, పరిశుద్ధాత్మ ద్వారా ఎరిగేవాళ్ళు వేరు. క్రీస్తునందు ఉన్న వారిని ఎరిగితే సహవాసం, పరిశుద్ధాత్మ ద్వారా ఎరిగితే అన్యోన్య సహవాసం. ఏ సహవాసం చేద్దాం? అన్యోన్య సహవాసమా? అన్యోన్య సహవాసం చేద్దాం. ఎందుకంటే అన్యోన్య సహవాసంలో రక్త ప్రోక్షణ అనేది ఉంటది. ఇప్పుడు మనం కలుసుకున్నాం అనుకోండి, చెమటలు పట్టడం కాదు, రక్త ప్రోక్షణ జరగాల. మీరు నాతో మాట్లాడుతుంటుంటే, ఏంటి బ్రదర్ నుదుటి మీద చెమట పడుతుంది, ముక్కు మీద చెమట పడుతుంది అంటే, నువ్వు మాట్లాడుతున్న నాకు టెన్షన్ కలుగుతుంది. మనం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు టెన్షన్ కాదు కలగాల్సిందే, రక్త ప్రోక్షణ జరగాల. అంటే శ్యామ్ నాతో మాట్లాడాడు అనుకోండి, ఏ శ్యామ్? రాధా శ్యామ్. ఎందుకంటే రాధా సిస్టర్ గారి పేరు పెట్టుకొని జాయిన్ అవుతాడు.
ఇప్పుడు మా శ్యామ్ ఉన్నాడు అనుకోండి, శ్యామ్ మాట్లాడుతున్నప్పుడు నాకు చూడండి, ఆయన విశ్వాసపు పలుకులన్నీ మాట్లాడతాడా, నాలో రక్త ప్రోక్షణ జరుగుతుంది. కొంతమంది మాట్లాడితే రక్తాలు కారిపోతే మనకి రక్తాలు కారేటట్టు మాట్లాడతారని. కొంతమంది కంటే తలలో రక్తం గడ్డగట్టేస్తుందంటే ఎందుకు, తల మీద కొట్టేస్తా ఉంటారు కొంతమంది కర్రట్టుకుని. నువ్వు సావు, నువ్వు ఇలాగే సావు, నువ్వు ఇలాగే సావాలన్నట్టు ఎన్నో ఆయాస్కరమైన తలంపులు మన తలలో నాడుతున్నారు. ఎంత విచారం చూడండి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు నెమ్మది కలిగించాల్సిన దినాల్లో వారి తలలో రక్తం గడ్డగట్టేటట్టుగా తలను కొడుతున్నారు. కానీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ఫిలోమోన్ లాంటి పిల్లలు మనకున్నారు. వారు మనకు ఆదరణ, ఆనందం, విశ్రాంతి, సహాయం చేస్తున్నారు. మన కొరకే వారు ప్రార్థన చేస్తున్నారు. అందుకనే అన్నాడు, నీ ప్రార్థనల మూలంగా నేను అనుగ్రహించబడతాను. మీరు హృదయపూర్వక ప్రభుని స్తుతించండి. క్రీస్తునందున్న లాజరస్ బ్రదర్ నేను ఎరుగుదును కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఎరుగుదును. ఇక నుంచి మీరు నేను కలిసి మాట్లాడుకుంటే ఏం పట్టకూడదు, చెమటలు కాదు పట్టాల్సింది, ఏం కలగాలి, రక్త ప్రోక్షణ. రక్త ప్రోక్షణ జరుగుతుందంటే అర్థం ఏంటి? నిర్మాణం జరుగుతుంది అని అర్థం. నిర్మించాలి. నేను కాలేబన్నా, నేను మాట్లాడితే టెన్షన్ కలుగుతుందా? చెప్పు, ఎందుకు అలా ఉన్నా? ఏమైంది? రాత్రి ఏమన్నా వికారమైన 7 ఆవులు కనపడ్డాయా? బాగానే ఉన్నానండి. చూపు నాకు అందవిహీనమైన వికారమైన 7 ఆవులు ఏమైనా కనపడ్డాయి? లేదు కదా. చూపు నాకు వికారమైన అందవిహీనమైన 7 ఆవులు అయిపోతున్నాయి 2027తో. ఆ తర్వాత బలిసిన ఆవులే. కాబట్టి వినండి, ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. మనమందరం అన్యోన్య సహవాసం చేయదుము గాక. అన్యోన్య సహవాసం అంటే సహోదరులను ఎక్కడ చేర్చుకోవటం? హృదయాల్లోనికి. కాబట్టి మనం ఎరుగుతాం, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది, వాళ్ళు ఎందులో బాధపడుతున్నారు, అన్నీ తెలుసుకోగలుగుతామండి. అందుకనే ఏమన్నాడు ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:16లో, తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిద్రి అన్నాడు. 15లో ఏమన్నాడు? ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు. 10వ వచనం, నన్ను గురించి మీరు ఎన్నాళ్ళకు మరలా యోచన చేసాగిత్రి, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంది కదండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అసలు ముఖం చూసే లోపం తీర్చే కృప దేవునికి ఇచ్చాడు. మనకేమిచ్చాడు? ముఖం చూసి లోపం తీర్చవచ్చు. కొందరి ముఖాలు చూడగానే వారి లోపాన్ని గుర్తించి వారిని ఎలా ఆదరించాలో తగిన కృప నీకు ఇస్తాడు దేవుడు. గమనించుకోవాలా వద్దా? అందరూ కావాలి మనకి, అందరూ బాగుండాలి అని కోరుకునేటప్పుడు వారి ముఖాన్ని చూసి వారి ముఖంలోని లోపాన్ని తీర్చాలని మనం వేడుకోమా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పాడు ఈ మాట. అంచేత మాటి మాటికి అవసరం తీర్చేవారుగా, ఏదో కొన్నిసార్లు ఒక ఆదరణకరమైన మాట, ఎందుకు బాధపడుతున్నావు, ప్రభు ఇది చెప్పాడు కదా, ఎందుకు దిగులు కొన్నావు, ప్రభు సహాయం చేస్తాడు కదా. ఇదంతా అన్యోన్య సహవాసం ద్వారానే కలుగుతుంది. క్రీస్తునందు ఉన్నట్టుగా ఎరిగితే కాదు, పరిశుద్ధాత్మ యందు ఉన్నట్టుగా కూడా ఎరగాలి. పరిశుద్ధాత్మ యందు అన్యోన్యమైన సహవాసం. సో ఇలా ఆలోచిద్దామా? సహవాసం చేస్తే ఏం కలిగిద్ది అన్నాడు? సమాధానం అన్నాడు. అన్యోన్య సహవాసం చేస్తే రోమాపత్రిక 15వ అధ్యాయం చూడండి, మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15:13 చదవండి. 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్ము నింపును గాక. సమాధానం కలగటం కాదు ఇక్కడ అన్నాడు, సమాధానంతో నింపబడతాం. సమాధానంతో నింపబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి పొందాలి, లేదా పరిశుద్ధాత్మ ద్వారా నిర్వహించబడాలి. అన్యోన్య సహవాసం మనకు చాలా సమాధానాన్ని ఇస్తుంది. సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ నిండుకొనిన వారుగా
మనం ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందాలి. అందుకనే ఎలీఫజ్ మాటను మనం రీరైట్ చేద్దాం ఈ ఉదయకాలం. ఏంటంటే సహవాసం చేయగా సమాధానం అన్నాడు. మనం ఎలా ఉందో అన్యోన్య సహవాసం వల్ల సమాధానం కలగటం కాదు, నిండుకుంటాం. ఆల్రెడీ మనకు సమాధానం కలిగింది దేవునితో, కానీ ఇప్పుడు మన సమాధానంతో నిండుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు. ఆఖరి మాట చదవండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 24 చదవండి. మంటిలో నీ బంగారమును ఏటిరాలలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. మళ్ళీ చదువుతాడు. మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. రైట్, అప్పుడు చాలండి, చాలు. ఇక్కడ ఏమన్నాడంటే మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడని చెప్పాడు. మనకేం చెప్పాడు? లవోదీకే సంఘంతో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నా యొద్ద కొనుమని బుద్ధి చెప్తున్నా అన్నాడు. ఏంటా బంగారం? కొలువులో పుటం వేయబడిన బంగారం ఏది? జీవితం. నన్ను అడుగుతున్నావా? మన విశ్వాసం చెప్తారా అమ్మ? ఏంటి విశ్వాసం మన విశ్వాసమేనయ్యా. ప్రకటన గ్రంథంలో కొలువులో పుటం వేయబడిన బంగారం ఆయన పాదాలు కదండి. మీరు చెప్పిన అన్ని రైట్ ఆన్సర్లే, కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కొలువులో పుటం వేయబడిన బంగారం ఏది? ఆయన పాదములు. వాటిని కొనుక్కోమన్నాడు ఎవరిని? లవోదీక సంఘాన్ని. ఎందుకంటే లవోదీక సంఘంలో యేసుప్రభు పాదాలు ఎక్కడ ఉన్నాయి? ఇంటి బయట సంఘానికి బయట ఉన్నాయి, తలుపు దగ్గర ఉన్నాయి. యేసు ప్రభు తలుపు దగ్గర ఉన్నాడు. అందుకని ఏమన్నాడు? ఆయన పాదాలు కొనుక్కోండి. ఇప్పుడు మనకు ఆయన పాదాలు ప్రతిరోజు దొరుకుతున్నాయి. శ్రీవారి పాదాలు కాదు, యేసు ప్రభు పాదాలు. ప్రభు స్తోత్రం చెల్లిద్దా. యేసుక్రీస్తు నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య, నీ ప్రేమ కనుగొనుచు దేవాన్ని వచ్చి. ఎంత గొప్ప సంగతి అంటే ప్రతిరోజు మనం బంగారం దగ్గరికి వస్తున్నాం, ఆయన పాదముల దగ్గరికి వస్తున్నాం. మన ధనవంతులం కాదా? నీవు ధనవంతుడు వగునట్లు ఆయన పాదాలు కొనుక్కోమన్నాడు. ఇప్పుడు నేను రిచ్చా కదా? మీరు రిచ్చా కదా? మనం అందరం రిచ్చే. మరి ఎవరు దరిద్రులు? ఆయన పాదాలు లేనివాడు దరిద్రుడు. అందుకని అన్నాడు, నీవు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, గుడ్డివాడవు, దిగంబరి అన్నాడు. ఎవరిని? ఆయన పాదాలు లేనివాడిని. ఆయన పాదాలు ప్రతిరోజు కొనుక్కో. ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. మరియా ఎక్కడ కూర్చొని ఏడ్చింది? ఫస్ట్ ఆయన పాదాల దగ్గర. మరియా ఎవరి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది? ఆయన పాదాల దగ్గర. లాజరు కొరకు ఎక్కడ పడింది? ఆయన పాదాల మీద. సమాధి దగ్గరికి ఎవరిను ఏమి నడిపించింది? ఆయన పాదాలు. యోహాను 12లో అత్తరు దేనికి పూసింది? ఆయన పాదాలు. మన జీవితం అంతా ఆయన పాదాలే. ఆయన పాదాల దగ్గరే ఏడుస్తాం, బాధ వస్తే కన్నీళ్లతో కడుగుతాం. అయితే ప్రభు ఏం చేస్తాడంటే కన్నీటితో కడిగిన పాదాలనే అనుభవం నుంచి అత్తరుతో కడిగే ఆరాధనకు తీసుకొస్తాడు. ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అయితే దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. నిందకు ప్రతిగా పూదండనిస్తాడు. కాబట్టి కన్నీరుతో ఆయన పాదాలు కడగండి, అత్తరుతో కడిగేటట్టు చేస్తాడు. మోకరించండి, ఆయన పాదాల మీద పడండి, కన్నీరు గార్చండి. ఆయన పాదాలు ఆ తర్వాత కన్నీళ్లతో కాదు కడిగేది, అత్తరుతో కడిగేటట్టు చేస్తాడు. ప్రార్థనతో ప్రారంభించబడుతున్న మన ప్రతి అనుభవం ఆరాధనతో ముగించబడుతుంది. పరలోకంలో ప్రార్థనలు ఉంటాయా? రేపు వెళ్ళాక పరలోకం వెళ్ళాక ప్రార్థనలు ఉంటాయా? ఓన్లీ ఆరాధన. పరలోకం వెళ్ళాక ప్రార్థనలు ఉండవు. పరలోకం వెళ్ళాక ఆరాధనే ఉంటుంది. ఎందుకంటే ప్రార్థనతో ఆరంభించబడింది, ఆరాధనతో ముగించబడుతుంది. మీ ప్రతి విషయం ప్రార్థించండి, ఆరాధిస్తారు. తర్వాత అక్కడ ఆరాధన అంటే ఏంటనుకున్నారు మీరు? అందరూ అనుకుంటున్నారేమో ఆరాధన అంటే గంతులేయటం. అది
ఆరాధన అంటే గంతులేసే అనుభవాన్ని తీసుకొస్తాడు. ఆ విషయంలో దుఃఖపడుతున్న ప్రతి అనుభవాన్ని గంతులేసేటట్టు చేస్తాడు. పరలోకంలో అందరూ స్టెప్లు వేస్తారు తెలుసా? రేపు పొద్దుట భానుశ్రాన్ని కూడా వేస్తాడు పరలోకంలో యేసు ప్రభుతో పాటు. పరలోక తండ్రి నాట్యం చేయును అన్నట్టు యేసు ప్రభే నేర్పిస్తాడు. 1 2 3 4 అని మనకు స్టెప్పులు నేర్పిస్తాడు. కాబట్టి పరలోకంలో జకరియా గారు అసలు నాట్యం చేస్తే ఎలా ఉంటది ఇప్పుడే ఊహించుకోండి. ఆయన ఇప్పుడే నాట్యం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పరలోకంలో ఒకవేళ మనం అందరం వచ్చినప్పుడు నేను ఎక్కువ డాన్స్ చేసినా మీరు ఎవరు అభ్యంతర పడకండి. ఎందుకంటే ఇక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అంతా నాట్యమే. ఇప్పుడు పరలోకంలో ప్రభు దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు రోజు నాట్యం చేస్తూ ఉంటారు. కింద ఉన్నప్పుడు వాళ్ళు ఏమని ఉంటారు? దావీదు నాట్యం చేసినట్టు మనం చేయకూడదు అంటారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ మనం వెళ్ళినప్పటికి ఏంటంటే ఎలా మారిపోయారు, నాట్యం చేసేస్తున్నారంటే ఉండరా బాబు అసలు ఇక్కడ అంతా నాట్యమే అంటారు. అంతా నాట్యమే. కాబట్టి రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాక అంతా నాట్యం. కాబట్టి ఎక్కడ ఏడుస్తున్నారో అక్కడ మీరు ఒక దృశ్యం చూడండి, మీరు ఆ విషయంలో డాన్స్ అయిపోతున్నారు త్వరలో కదా. చెప్పండి, చిన్నోడు నాట్యం చేస్తే బాగుంటుందా, వాళ్ళ డాడీ నాట్యం చేస్తే బాగుంటుందా? నాట్యం కూడా ఎలా చేస్తాడంటే పెద్దోడు పొలంలో నుంచి వస్తే నాట్యం కూడా బయట కనపడుతుందంట. మరి అంత గట్టిగా ఎందుకు స్టెప్లు వేస్తున్నారో ఏమో తెలియదు నాకు. పెద్దోడికి ఏమో కోపం వచ్చేస్తుంది అనమాట. కనీసం మీరు మూన్ వాక్ అయినా చేయొచ్చు కదా, బయటికి సౌండ్ రాదు, మీరు గొంతులేసేస్తున్నారు, సౌండ్ వచ్చేస్తుందని బాధపడుతున్నాడు. కాబట్టి చాలా అద్భుతమైన అనుభవాలను దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి ఏడుస్తున్న వాళ్ళందరూ ధన్యులండి. ఎందుకంటే ఏడ్చేవాళ్ళే కదా తర్వాత ఆనందించే వాళ్ళ కంటే ఏడ్చేవాళ్ళే ధన్యులు. మీరు దుఃఖపడినాను, మీ దుఃఖం ఎల్లప్పుడూ ఉండదు. మీరు సంతోషిస్తారు, మీ సంతోషం ఎవరు మీ వద్ద చేత ఆయన పాదాలు కన్నీటితో కడిగితే ఆయన పాదాలు అత్తర్తో కడిగే రోజు వస్తుంది. షారోనక్క కన్నీటితో కడుగు ఆయన పాదాలు, తల వెంట్రుకలతో తుడు, అప్పుడు అత్తరు పుట్టి పగలు కొట్టచ్చు. మనం అందరం అంతే. మరి యేసు ప్రభు దగ్గర ఆయన పాదాలు ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు? కన్నీటితో కడగటానికి, అత్తతో కడగటానికి. ఈ తలంపులు ప్రభు మన అందరి వీటిలో దీవించుడు గాక. త్వరలో మీకు అత్తరు బుడ్డీలు సప్లై చేయబడి. ఆమేన్. యోబు గ్రంథం 22వ అధ్యాయం నుంచి మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా యోబుకు లేనటువంటి ధన్యత ఈ రోజున విశ్వాసకు ఉన్నటువంటి ధన్యతని ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభు తన దాసుని ఆత్మసాయంతో వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. నీవు నీతిమంతుడై ఉండుట ప్రయోజనకరమా, యథార్థవంతుడు అయి ఉండుట ప్రయోజనకరమా అనే విషయాన్ని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మాట్లాడారు. ఈ రోజున మనం నీతిమంతుడై ఉంటే విశ్వాసి కలిగినటువంటి ప్రయోజనం ఎంత ప్రాముఖ్యమైందో, వాళ్ళు స్వనీతి ద్వారా నీతిని వెతుకుతున్నటువంటి వారికి ప్రయోజనం లేదు. కానీ ఈ రోజున విశ్వాసం ద్వారా నీతిమంతుడైనటువంటి విశ్వాసికి ప్రయోజనం ఉంది. ఎందుకంటే దేవుడు తన ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనిచ్చి మరి పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు జీవితంలోనికి నడిపిస్తున్నాడు. జీవితం ద్వారా కలుగుతున్నటువంటి ప్రయోజనాలు ఏంటో సేవకుల ద్వారా మనం ఈ రోజున చాలా స్పష్టంగా మనం విన్నాం. కాబట్టి మనకి లభించినటువంటి ఈ యొక్క ఉన్నతమైన జీవాన్ని బట్టి మరి మనలోని పరిశుద్ధాత్ముడే దేవుడే మనలో నివాసం ఉండడానికి ఈ రోజున యోగ్యులుగా చేసినటువంటి విశ్వాస యొక్క ధన్యతను ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడారు. శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యమైన దేవుని ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం వరిగేడులో తణుకులో జరగబోయే బైబిల్ స్టడీల కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. సమయంలో ముగింపు ప్రార్థనతో మనం కూడికి ముగింపు చేసుకుందాం. ఇంజన్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగింపు చేయవలసిందిగా వారిని కోరుచున్నాను. వందనాలండి ప్రసాద్ గారు. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, యోబు గ్రంథంలో నిరంతరం మాకు మీరు అందిస్తున్న సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో ప్రభువా, ఎలీఫజు మాట్లాడుతూ నీతిమంతుడు ఉండుట
అయ్యా ప్రయోజనకరమా అని మాట్లాడుతూ, నీతిమంతుడై ఉండుట ప్రయోజనకరమని మాట్లాడుతూ, యథార్థంగా ప్రవర్తించుట లాభకరమని మాట్లాడుతున్న సందర్భంలో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు. స్వనీతితో నీతిమంతులుగా ఉంటే అది ప్రయోజనకరం కాదు కానీ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మాకు ప్రయోజనకరం ప్రభువా. మమ్మలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చారు. జీవానికి నైనా మీరు మమ్మల్ని అర్హులుగా చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నైనా మాకు నీతి ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు గనుక జీవితం కూడా ధర్మశాస్త్రం మూలముగా కలగదన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. మమ్మల్ని జీవానికి అర్హులుగా చేయడం కొరకే, నాయనా మమ్మల్ని జీవించుట కొరకే, మమ్మల్ని జీవింప చేయడానికి మీరు మాకు ఇచ్చిన నీతిని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా నాయనా మాకు జీవాన్ని ఇవ్వడానికే ప్రభా నాయన రక్తమును చేత పట్టుకొని మీరు మా కొరకు పరలోకమందు నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయటానికి మీరు మా కొరకు నాయన పరలోకమునికి వెళ్ళి నిరంతరము జీవిస్తున్నారు. మీరు జీవిస్తున్నారు కనుకనే ఈ భూమి మీద నాయన మేము జీవిస్తున్నాం. మమ్మల్ని జీవింపజేస్తున్న ప్రభు నీకు స్తోత్రాలు. ప్రభా నాయన అనుదినము మీ వర్తమాన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మహాదివ్య మహిమలో నుండి నాయన మీ దివ్యమైన సంగతులు మాకు అప్పగిస్తూ ప్రతిరోజు నాయన మేము జీవించే అనుభవం గుండా మమ్మల్ని నడిపిస్తూ పాపం చేయకుండా మేము ఎలా జీవించగలమన్న అనుభవంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. నేడు నాయన పాపం చేయొద్దు అని ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయన ధర్మశాస్త్రాన్ని బట్టి పాపం చేయొద్దు అని చెప్తున్నారే కానీ జీవిస్తే పాపం చేయకుండా ఎలా జీవిస్తామో, ఎటువంటి అనుభవాలు గుండా వెళ్తామన్న విషయాన్ని నాయన ఈ విశ్వాస వాక్యం ద్వారా, విశ్వాస సంబంధమైన ఏర్పాటు ద్వారా మీరు మాకు బయలుపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. తండ్రి నాయన పాపము మానలేని కన్నులు అనే అనుభవం గుండా మీరు మమ్మల్ని నడిపిస్తారు. అయ్యా ప్రభా ప్రతి విషయంలో నన్ను నేను నాయన అణుచుకోవడం కాదు కానీ నాయన మేము ఎప్పుడైతే జీవిస్తామో పాపం మానలేని కన్నులు నాయన కన్నుల విషయంలో కూడా నాయన మేము విజయాన్ని చూస్తాం. అప్పుడు నాయన తండ్రి మేము ఆ సహోదరులకు కూడా నాయన మేము వాక్యాన్ని చెప్తాం. అందుకే మీరు మమ్మల్ని పిలుచుకున్నారు. అయ్యా ప్రభా నాయన సమరేశ్వరి కూడా వాక్యం చెప్పేంత అనుభవంలో మీరు మమ్మల్ని నడిపిస్తారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. దినదినము నాయన మీరు మాకు ఇస్తున్న కృప వెంబడి కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇస్తున్న సమృద్ధి అయిన ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన మా జీవాన్ని ఎవరు దొంగలించలేరు, మా సంతోషాన్ని ఎవరు అపహరించలేరు. చెప్పనా సఖ్యము కాని ఆనందం, చెప్పనా సఖ్యము కాని సంతోషం కూడా మీరు మమ్మల్ని నడిపిస్తూ నిరంతరము నాయన తండ్రి ప్రభా ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను గంతులు వేసినట్లుగా అటువంటి గంతులు వేసే అనుభవాన్ని నాయన ఇక్కడ కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. తండ్రితోనూ కుమారునితోనూ మాకు సహవాసం ఉంది. ఆ నాయన ఆత్మ ద్వారా ఆత్మతో నాయన మీరు మాకు ఇచ్చిన అన్యోన్య సహవాసము గలవారమై నాయన నడుచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనుదినము నాయన మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నారు. మీ స్తోత్రాలు నాయన తండ్రి. ఇక్కడ నాయన ఉన్నంతకాలం మేము ప్రార్థన చేస్తాం కానీ నాయన తండ్రి క్రీస్తుతో నాయన మేము ఉన్నప్పుడు ఆయన ఉన్నతమైన మహిమలోనికి మేము వచ్చిన తర్వాత నాయన నిరంతరం ఆరాధన అని అది గంతులు వేసే అనుభవాన్ని మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నాయన మీ సేవకుని మీరు వాడుకుంటున్నారు. నిలబడిన ప్రతి స్థలంలో మీరు అప్పగిస్తున్న సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము నాయన నీ వాక్యం ద్వారా తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఆదరణ పొంది మరింత నిశ్చయంగా, మరింత ధైర్యంగా, మరింత నెమ్మదితో నాయన జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభా నాయన జూమ్లోకి చేరువచ్చిన మా ప్రియ సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభా కొడుకు నడిపించిన ప్రియులను బట్టి, కొడుకులోనికి నాయన వచ్చిన మా ప్రియ సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరలా నాయన ఈ దినం జరగనయ్యున్న తండ్రి కూడికలో కూడా మీ కృపను అనుగ్రహించి మరలా రేపటి దినాన మరలా మేము నాయన యోబు గ్రంథం 23వ అధ్యాయం నుండి మరిన్ని సంగతులు పొందుకోవడానికి మీరు మా కృప దయచేయమని మా రక్షకును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తు నామమున సమర్పించి వేడుకొని కూడుకును ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు. అందరికీ వందనాలండి. 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 అందరికీ వందనాలండి.
అందరికీ